అలాగే అలాగేలే. ఇక్కడ అనుకున్నట్టు జరిగిపోగానే అన్న నీకు ఫోన్ చేసి చెప్పేస్తుంటాను. అలాగేనా? ఇదిగో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ముందు నువ్వు పెట్టిస్తే నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నగా. ఏంటండి కుమారి 61F గారు మమ్మీ సినిమా చూసిన అమ్మమ్మలాగా అలా వండికిపోతున్నారేంటి? కోపమా, టెన్షనా? రే ఎక్కడ్రా గౌతమ్, ఎక్కడా? అయ్య బాబోయ్, నువ్వు కనపడవు గాని భలే జోగులేస్తావు ముసలే. ఏంటి గౌతమ్ ఎక్కడానా? అబ్బా అబ్బాబ్బా, ఎంత అమాయకంగా అడుగుతున్నావే. దొంగ దొంగ. ఇదిగో ఎదురింట్లో ఉన్నాడు, వెళ్ళి పిలుచుకొచ్చానా, ఓ పని అయిపోద్ది. ఒరేయ్ వేషాలొద్దు, మర్యాదగా చెప్పు, ఎక్కడున్నాడు వాడు? ఏం చేసావు వాణ్ణి? చెప్పరా, చెప్పు. హలో ముసలే, ఏంటి బుర్ర కరెక్ట్గానే ఉందా లేక జంపు జిల్లానియా? నేనేంటి ఆడనేదో చేయడం ఏంటి? ఇదిగో ఏదో తేడా కొట్టేసినట్టుగా ఉంది, ఎల్లో పాల హాస్పిటల్లో చూపించుకో, ఎందుకైనా మంచిది. రేయ్ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావంటే చంపేస్తాను. హైదరాబాద్ వెళ్ళిన వాడు ఇంతవరకు తిరిగి రాలేదు అంటే ఖచ్చితంగా వాణ్ణి నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. చెప్పరా, ఏం చేసావు వాణ్ణి? లేకపోతే నిన్ను చంపేస్తాను. చెప్పరా, ఏం చేసావు వాణ్ణి? కుమారి 61F గారు, ఇదిగో వదలమంటే ఒక్క నిమిషం. అయ్య బాబోయ్, ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవికి ముహూర్తాలు ఎట్టేసుకున్నట్టు. అదేంటే ముసలే, ఆడు కనపట్లేదని ఒక్కసారిగా అంత పెద్ద షాక్ ఇచ్చేవేటి? ఈ వేషాలే వద్దు. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పలేదనుకో, ఖచ్చితంగా చంపేస్తాను నిన్ను. ఆడు కనపడడం లేదని అసలుకే నేను టెన్షన్ పడి చేస్తా ఉంటే మధ్యలో నీ ఎదోగోలేటి? ఓ పెద్ద లేడీ బ్రూస్లీ బయలుదేరిందండి మమ్మల్ని అందరిని చంపేయడానికి. మరి అయ్య బాబోయ్, ఆడు కనపడకపోవడం ఏంటి? అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఒరేయ్ ఏంట్రా ఇంకా నాటకాలు ఆడుతున్నావు? నువ్వు చంపేస్తావని భయపడిపోయి ఇక్కడ నాటకాలు ఆడేస్తున్నావు. మరి ఇదిగో నీ దగ్గర దాసరాలు భయపడ్డాలు ఏం ఉండవు. ఏదైనా సరే డైరెక్ట్ ఫేస్ టు ఫేసే. ఎందుకంటే ఎవరో ఒకరు భయపడకపోతే, టెన్షన్ పడకపోతే అసలు నాకు కిక్కే ఉంటుంది చెప్పు. ఏంటి ఇంకా నమ్మకం కలగడం లేదా? మరి ఇదే హత్యంగులు చేయడం అంటే. ఇప్పుడు సిలిండర్ పేల్చిన దగ్గర నుంచి హైదరాబాద్ కిడ్నాప్ దాకా అన్ని చేసింగులు చేసింది నేనే అని చెప్పానా నీకు? మరి దీన్ని ఎందుకు దాచేస్తానే? అర్థం చేసుకోరు. ఇదిగో ముసలే, వాడు కనపడడం లేదన్న టెన్షను నీకంటే నాకే ఎక్కువగా ఉంది. ఎందుకంటే రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టేటప్పుడు వాడు వస్తాడు, ఆపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వాడిని చూసి దత్తుడు పెద్ద కత్తి తీస్తాడు, పెద్ద కురుక్షేత్రం రేంజ్ లో ఓ మంచి సీన్ జరుగుతుందని బాగా ఊహించేసుకున్నానే. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఈ విషయం చెప్పి ఫుల్ డిసప్పాయింట్ చేసావే. ఇప్పుడు ఆడు అర్జెంటుగా ఎక్కడున్నాడు వెతికి పట్టుకుని సీన్లోకి ఎంటర్ చేసేయాలి. ఇదొక టెన్షనా నాకు. ఇంతకంటే పెద్ద టెన్షన్ ఏంటంటే పొరపాటున వాడిని ఎవడన్నా ఏదైనా చేస్తాడనుకో, అప్పుడు నా పగ పరిస్థితి ఏంటి ముసలే? కాన్సెప్ట్ ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదా? అదే రేవతిని నేను పెళ్లి చేసుకుని వాడు మానసికంగా కుళ్ళి చచ్చేలా చేద్దాం అనుకున్నాను. మరి ఆడు ఇప్పుడు లేకపోతే ఆ మజా అంతా మిస్ అయిపోతాను కదా. ఏంటి ముసలి ఇలా చేశారు? ఇదిగో సర్లే, వాడు కనపట్లేదని నువ్వు టెన్షన్ పడిపో. మాకు నాకు కూడా అవసరం ఉంది కాబట్టి నేను వెళ్ళి ఎత్తుక్కుంటానులే. ఏం చేస్తా మరి? అయిన వీడికి నేను కాకుండా ఇంకా శత్రువులు ఎవరున్నారబ్బా?